వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మటి సాంబార్ అయితే తయారు చేసేసుకుందాం. అచ్చం ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో తిన్న సాంబార్ లాగే ఉంటుంది. ఈ సాంబార్ ఏమాత్రం తీసిపోదు. ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. సొరకాయ, మునక్కాయ, దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. చింతపండు రసం, ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, మీకు సాంబార్కి ఎంత కావాలో అంత పప్పు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీటెక్కింది అన్నప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నా, మిగతా ఏం అవసరం లేదు దీంట్లో. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు తీసి పక్కన పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అయితే దీంట్లో వేసుకొని ఒక 2-3 సార్లు చిన్న మంట పైన అయితే మంచిగా కలిపి తీసుకుందాం. కూరగాయలు ఉడికింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కనిపిస్తుంది కదా, 90% అయితే ఆనియన్ కుక్ అయినట్టు. అప్పుడు మనకు కూరగాయలు కూడా ఉడికినట్టే. ఒక 2 నిమిషాలు అయితే చిన్న మంట పైన మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకొని చూస్తే మనకు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ టైంలో ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, కారం, లిక్విడ్లో సాల్ట్ ఎక్కువ పడుతుంది అని చెప్పాను కదా, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు అయితే వదిలేసి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో, ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు. ఇప్పుడు దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్నాం కదా టమాటాలు, సాంబార్ పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా మరగనిద్దాం. 777 సాంబార్ పొడి, మద్రాస్ సాంబార్ పొడి అని ఉంటుంది, అది మాత్రమే వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది సాంబార్ అయితే. మేము ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాం, ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో కూడా ఇదే యూజ్ చేస్తారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు మాత్రం మరగనివ్వాలి. మూత తీసి ముందుగానే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అదే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అయితే అట్లే మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ కోసం బెల్లం, మీ దగ్గర బెల్లం అవైలబుల్ లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా సరే. ఒకసారి కలిపి 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ముందుగా రుద్ది పెట్టుకున్న పప్పు అయితే మనం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేసుకొని ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంది అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి, మళ్ళీ వేయకుండా. మీకు ఎంత కావాలో సాంబార్ చిక్కగా అనిపిస్తుంది పప్పు వేసిన తర్వాత అంటే వాటర్ వేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు 100% సాంబార్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో ఒక 20% పోయేంత వరకు అయితే మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చిన్న మంట పైన అడ్జస్ట్ చేసుకొని 15-20 మినిట్స్ అయితే సాంబార్ మరగనిచ్చి దించేస్తాం అనే టైంలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసి మూత పెట్టేసుకొని దించేయడమే. చూస్తున్నారు కదా ఎంతో కమ్మటి సాంబార్ రెసిపీని అయితే. మరెన్నో టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.